హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తుని నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యనమల ఫ్యామిలీ గురించి ప్రస్తావించకుండా తుని రాజకీయాలు మాట్లాడలేం. టీడీపీ పార్టీలో 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత రాజకీయ దురంధరుడిగా మనం చెప్పుకునే యనమల రామకృష్ణుడు గారి సోదరుడు యనమల కృష్ణుడు గారు టీడీపీ నుంచి వైసీపీలో రీసెంట్గా జాయిన్ అయ్యారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్, మనం ప్రస్తావించినట్టు 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటారు? నేను చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చాను. 78లో ఇందిరాగాంధీ మీద ఫేవర్ తోటి తుని నియోజకవర్గ రాజకీయ ప్రవేశం చేశాను. 5 సంవత్సరాల అనంతరం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, తుని నక్కపల్లి ఐక్య సంఘం అనేది ఉండేది, అందులో నేను సభ్యుడిగా ఉండడం. అప్పుడు ఇక్కడున్నాడు స్థానికంగా ఉన్నటువంటి రాజుల రాజకీయాన్ని మార్చాలని ప్రజలందరూ కోరిక మేరకు అప్పుడు మేము రాజకీయ రంగ ప్రవేశం చేసి నియోజకవర్గానికి యనమల రామకృష్ణ గారిని నక్కపల్లి తుని నక్కపల్లి సంఘం తరఫున తీసుకురావడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఎన్టీ రామారావు గారు 9 నెలల్లోనే ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి అధికారంలోకి రావడం, యనమల రామకృష్ణ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వెంటనే మంత్రి పదవి ఇవ్వడం, నెగ్గిన తర్వాత క్యాబినెట్లో తీసుకున్న తర్వాత ఆయన హైదరాబాద్లో ఉండి స్టేట్ రాజకీయాల్లోనూ ప్రభుత్వంలోనూ పనిచేయడం, నేను స్థానికంగా ఇక్కడికి ఉండి ఆయన స్థానే అన్ని కార్యక్రమాల్లో నేను చూడడం జరిగేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేటి వరకు కూడా ఆయన కేబినెట్ హోదాలోను ప్రతిపక్ష హోదాలోనూ ఉండడం వల్ల స్థానికంగా అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నేనే చూస్తున్నాను. ధర్మిల నేను 2 సార్లు 2014, 2019లో ఓటమి పాల్గొనడం జరిగింది. ఎందువల్లంటే 2014లో లాంగ్ స్టాండర్డ్ రాజకీయం వల్ల, అసంతృప్తి వల్ల ఓటమి పాల్గొనడం జరిగింది. 2019లో రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారి గాలి వల్ల తెలుగుదేశానికి కనీసం 23 కూడా సీటుతో సరిపెట్టుకోవడం జరిగింది. ఈ 2 కారణాల వల్ల ఓటమి జరిగినప్పుడు కూడా ఈవేళకి ప్రజల మధ్య ఉంటూ ప్రజలతోనే కొనసాగుతున్న కార్యకర్తలతోటి. మరి మొన్న ఏ కారణం చేత పార్టీ టికెట్ ఇవ్వలేదో తెలియదు, కానీ మరి రామకృష్ణ గారి అమ్మాయికి ఆయన టికెట్ తెచ్చుకోవడం జరిగింది. తర్వాత రామకృష్ణ గారు, అదేవిధంగా వర్మ గారు, చనిపోయినటువంటి కీర్తిశేషులు వరుపుల రాజా గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అచ్చెన్నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి మీకు మంచి స్థానం కల్పిస్తామని చెప్పడం జరిగింది. దాని స్థానే నియోజకవర్గం అంతా చాలా వరకు యనమల దివ్య గారిని పరిచయం చేయడం జరిగింది. రాను రాను మరి వచ్చినటువంటి పదవులు రామకృష్ణ గారి పాపకి ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడికి ఎంపీ, వాళ్ళ యువకుడికి ఎమ్మెల్యే, ఈయన కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా కొనసాగాలనే ఉద్దేశంతో నాకు ఏ అవకాశం ఇచ్చేలా కనపడలేదు. మరి 42 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రాజకీయాల్లో ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక పదవి ఉంటేనే ప్రజల ముందుకు వెళ్ళగలగాలనే సదుద్దేశంతో ఇంక ఈ పార్టీలో రామకృష్ణ గారు ఉండగా మనకు అవకాశం రాదన్న ఉద్దేశంతో కొంతమంది జిల్లా నాయకులు, రాజకీయ నాయకులు సూచనలు సలహా మేరకు ఇక్కడ స్థానిక ఉన్నటువంటి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు దాడిశెట్టి రాజా గారు, అదేవిధంగా సునీల్ ఎంపీ గారు కలిపి
తప్పనిసరిగా మా పార్టీలోకి వచ్చినట్టయితే నీ కోరిక నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగానే జగన్ గారి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళిద్దరు జగన్ గారితో మాట్లాడడం, తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రాబోతుంది. తుల్లో దాడిశెట్టిగా రాజయ్య గారు నెగ్గబోతున్నారు, కాకినాడ ఎంపీగా సునీల్ గారు నెగ్గబోతున్నారు. నీకు తప్పనిసరిగా మంచి గుర్తింపు ఇచ్చే కార్యక్రమం నేను చేస్తానని జగన్ గారు మాట్లాడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను పార్టీ మారడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. సార్ 72లో రాజకీయాల్లోకి వచ్చారన్నారు కదా. 78. 8 సార్? అవును. 78లో రాజకీయాల్లోకి వస్తే అప్పుడు మీ వయసు ఎంత సార్? అప్పుడు ఇంచుమించుగా 22, 23 ఉంటుంది. అంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది సార్ మీకు? నిజానికి మాది ఆ రోజుల్లో యనమల వసంత్ గారని మా తాతయ్య గారు సమితి ప్రెసిడెంట్ చేసేవాడు. నేను కూడా చిన్నప్పటి నుంచి యువజన సంఘాలు అవి పెట్టి చాలా కుర్రలతో యాక్టివ్ ఉండేవాడిని. ఏదేమైనప్పుడు కూడా మనం కూడా రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజున మా ఊరికి దగ్గర ఉన్నటువంటి బెండపూడి దత్తుడు గారు అనే వ్యక్తికి ఐకాంగ్రెస్ టికెట్ రావడం. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ వేవ్ ఆంధ్ర రాష్ట్రంతో ఉండేది. ఇందిరాగాంధీకి వేయాలి, ఇందిరాగాంధీ నెగ్గించాలన్న సదుద్దేశంతో మా యువత అంతా కలిపి బెండపూడి దత్తుడు గారు చేయడం జరిగింది. ఆయన చేసిన తర్వాత నియోజకవర్గం అందరూ కూడా పరిచయాలు పెరిగాయి. ఆ పరిచయాలతోటే ఐక్య సంఘంలో మెంబర్గా జాయిన్ అయ్యని ముందే చెప్పాను మీకు. తదనంతరం రామకృష్ణ గారు నేను కూడా అప్పటికే చిన్న స్నేహం ఉండేవాళ్ళం. అతను విద్యావంతుడు, అలాంటి అతనికి మన అవకాశం ఇస్తే మన కోరిక నెరవేరుద్దని ఆయన బతిమాలి మరీ రాజకీయాల్లో తీసుకురావడం జరిగింది. తీసుకురావడం 9 నెలల్లో ఎమ్మెల్యే అవ్వడం, మంత్రి అవడం, నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన పార్టీలో కొనసాగడం, ఆయన స్థానే ఇక్కడ మేము కొనసాగడం జరిగింది. కానీ మరి పదవుల దగ్గరికి వచ్చేటప్పుడు స్వార్థం చూపించుకున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నాకు స్వార్థం ఉండుంటే ఆయన గురించి ఎన్నాళ్ళు కష్టపడవలసిన పని లేదు. ఏదైనప్పుడు కూడా మరి స్వార్థమే ఎడదీసింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. సార్ మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు వాళ్ళ ఫ్యామిలీలోనే టికెట్లు ఇస్తున్నారు, ఈయనకు కూడా నెక్స్ట్ ఎమ్మెల్సీ ఆఫర్ ఉందని చెప్పేసి. అంటే మీరు కూడా సొంత తమ్ముడే కాబట్టి ఆయనకి పార్టీలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన సలహాలు ఇస్తారని విన్నాను. అలాంటి వ్యక్తి ఇక్కడ కాకపోయినా వేరే చోటనా మీకు టికెట్ ఇప్పించే సత్తా ఉన్న వ్యక్తి యనమల రామకృష్ణ గారు. ఆ ప్రయత్నం కూడా ఆయన ఏం చేయలేదంటారా? పత్తిపాటి టికెట్ ఇప్పించమని కొంతమంది పెద్దలు వెళ్ళినప్పుడు కూడా మరి ఆయనకి ఎందుకో నాకు రాజకీయంగా పదవులు ఇవ్వడానికి, జిల్లాలో పదవులు ఇవ్వడానికి కూడా ఆయన మనసు అంగీకరించలేదు. ఏదో స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డును, తలుపులం లోవను ఇచ్చి ఇక్కడ పనిచేయడానికే, ఆయన ఉనికి కాపాడుకోవడానికి నన్ను కింద పని చేయడానికే తొక్కిపెట్టారు తప్ప ఎప్పుడు కూడా జిల్లా పరిషత్ అని కానీ, సెంట్రల్ బ్యాంక్ అని కానీ, కనీసం గ్రంథాలయ చైర్మన్ కూడా ఇప్పించలేకపోయారు. అంటే ఆయన మరి చంద్రబాబు నాయుడు తర్వాత రెండో స్థానంలో ఉన్నానని చెప్పుకుంటూ మరి నాకే ఆయన ఇప్పించలేదంటే మరి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాడు అనేది మరి చూడాలి. సార్ మీ అన్నయ్య గారితో మీరు ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేదు సార్ దీని గురించి? నాకు అప్పటికే పదవుల మీద పెద్ద ఆశ లేదు. ఆయన పదవులు చేస్తుంటే నేను చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాను. ఆయన ఓటమి పాలైన తర్వాత నేను ఇంకా ప్రజాస్వామ్యంలో పోటీకి వెళ్ళను, నువ్వు పోటీ చేయమని చెప్పడం జరిగింది. 2 సార్లు కూడా నేను పోటీ చేశాను. అయినప్పుడు నాకు తెలియకుండానే, నాతో చెప్పకుండానే ఆయన టికెట్ మార్చడం జరిగింది. అయినప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కలిసి ఉంటున్నాం, ఎందుకు మళ్ళీ ఏదో పదవి గురించి ఆశించి పక్కకు పోయారంటారన్న ఉద్దేశంతో నేను అంగీకరించి తిరిగాను. తిరిగినప్పుడు కూడా అతని బిహేవియర్ ఏం మారలేదు. సరే ఇంకా
నమ్మకం లేని దగ్గర మనం ఉండడం మంచిది కాదన్న ఉద్దేశంతో పార్టీ మారవలసి వచ్చింది.